మా అమ్మ చాలా ఇయర్స్ తర్వాత పిట్టు చేసి పెట్టింది. వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో, ఏపిన బియ్యంతో పిట్టు చేస్తారనమాట. పాతకాలంలో చేస్తారు ఇలాగా. ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారనుకుంటా. సో, ఇలా ఆవిరి పట్టి తర్వాత బెల్లం అవి కొబ్బరి కలుపుకొని చేసుకుంటారు. చాలా బావుంటది. ఇంక మేము ఈరోజు మా అమ్మకి మెడిసిన్ తీసుకోవడానికి ఒంగోలు ఎళ్తున్నాము. రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్. సో, నేను ఫుడ్ బయట తినకూడదు కాబట్టి బాక్స్ పెట్టుకొని వెళ్ళాము. ఇదే రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు. సో, మెడిసిన్ తీసుకున్నాక మేము ఫుడ్ తినటానికి ఏదైనా ప్లేస్ కోసం చూద్దామని ఆటో ఎక్కి ఒంగోలు మొత్తం తిరిగాము. ఎక్కడైనా పార్కులు ఓపెన్ ఉంటాయేమోనని. సో, బాగా మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎక్కడ పార్కులు ఓపెన్ లేవు. సో, ఇదిగో ఈ ఏబీఎం గ్రౌండ్స్‌కెళ్ళి ఈ కాలేజ్ దగ్గర ఈ గ్రౌండ్‌లో కూర్చొని తిన్నాము. ఇంకా మా అక్క పిల్లలకైతే లాస్యా గ్రాండ్ రెస్టారెంట్, సుజాత నగర్, ఒంగోలు అక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాము బిర్యానీ. మా అక్క పిల్లలు తిని చెప్పారు చాలా బావుందంట. నేను తినకూడదు కాబట్టి నేను తినలేదు. తినేటప్పుడే కొంతమందొచ్చి అడ్మిషన్ కోసమని అడిగారు. అంటే నేను కాలేజ్ స్టూడెంట్‌లాగా కనిపించానంట. హ్మ్. ఇంకిక్కడ తిన్నాక మేము ఆటో ఎక్కొస్తుంటే నా ఫాలోవర్ ఒకరంట రాజేష్. నన్ను చూసి గుర్తుపట్టి నా దగ్గరకొచ్చేసరికి మేము ఆటో ఎక్కి వచ్చేసాము. ఇంక మా అక్క, మా షైనీ అక్కడున్నారు. వాళ్ళని కలిసి మీట్ అయ్యారంట.